హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చాలా రోజుల తర్వాత వసుధార వాళ్ళ బావ రాజీవ్ మనకి ఎంట్రీ ఇస్తాడు. రాజీవ్ వసుధార ఫోటో వైపే చూస్తూ, చూడు వసుధార, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ నువ్వు నన్ను మోసం చేసి ఆ రిషిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. నీపై మాత్రం నాకు ప్రేమ ఎప్పటికీ తగ్గదు, కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఆ రిషి చచ్చిపోవాలి. ఆ రిషిని నా చేతులతో చంపి తర్వాత ఈ చేతులతో నీ మెడలో తాళి కడతాను అని చెప్పి ఇంకా పగతో వెయిట్ చేస్తూ రిషిని చంపి వసుధారాని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేస్తూ ఉంటాడు రాజీవ్. ఇది ఇలా ఉండగా వసుధార తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. మహేంద్ర, అనుపమ వసుధార దగ్గరికి వస్తారు. వసుధార ఏదైనా విషయంలో హెల్ప్ చేయాలమ్మా అని చెప్పి మహేంద్ర, అనుపమ అడుగుతారు. వద్దు సార్, నేను మినిస్టర్ గారికి మెయిల్ పంపిస్తున్నాను. రిషి సార్ ఉంటే ఈ పనులన్నీ చాలా చకచక అయిపోయేవి. ఎంత పని చేసినా అసలు అలసిపోయిన ఫీలింగే వచ్చేది కాదు. కానీ రిషి సార్ ఇప్పుడు నా పక్కన లేరు. నేను ఒంటరిగా మిషన్ ఎడ్యుకేషన్ పనులు చేయాల్సి వస్తుంది. అసలు ఈ రోజంటూ ఒకటి వస్తుందని నిజంగా నేను కల్లో కూడా ఊహించలేదు మావయ్య అని అంటుంది వసుధార. వసుధార, బాధపడద్దమ్మా, రిషి కోలుకొని ఖచ్చితంగా తిరిగి వస్తాడు. అయినా రిషి మినిస్టర్ గారితో ఫోన్లో మాట్లాడింది అందరూ విన్నారు కదా. ఇప్పుడైతే సమస్యలు చాలా వరకు తొలగిపోయినట్లే. రిషి ఆరోగ్యం మెరుగుపడితే రిషినే ఇక్కడికి వస్తాడు అని అంటారు అనుపమ. అవును మేడం అని నవ్వుతూ చెప్తుంది వసుధార. వసుధార, ఒకసారి రిషితో మాట్లాడాలని ఉందమ్మా, ఒకసారి రిషికి కాల్ చేస్తావా అని అడుగుతారు మహేంద్ర. ఒక్కసారిగా షాక్ అవుతుంది వసుధార. అంటే మావయ్య అది అని అంటుంది వసుధార. అది కాదమ్మా, మార్నింగ్ ఎలాగో రిషి మాట్లాడాడు కదా మినిస్టర్ గారితో, ఇప్పుడు నేను కూడా రిషితో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఒక్కసారి రిషికి కాల్ చేయి అని అంటారు మహేంద్ర. మావయ్య, నన్ను క్షమించండి, నేను మీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను అని అంటుంది వసుధార. ఏంటమ్మా అది అని అడుగుతారు మహేంద్ర. నిజం చెప్పాలంటే మార్నింగ్ శైలేంద్రకి వాయిస్ మెసేజ్ వచ్చింది. మినిస్టర్ సార్తో మాట్లాడింది రిషి సార్ కాదు అని అంటుంది వసుధార. ఒక్కసారిగా మహేంద్ర, అనుపమ షాక్ అయిపోతారు. అదేంటమ్మా, రిషి వాయిస్ క్లియర్గా వినపడింది కదా అని అంటారు మహేంద్ర. మావయ్య, ఎలా అయితే శైలేంద్ర మనల్ని చీట్ చేశాడో, నేను మన కాలేజ్ సమస్యలు తొలగడానికి, కాలేజ్లో ఉన్న వాతావరణం అనేది కూల్ అవ్వడానికి కావాలనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ అనేది నేను ఇక్కడ యూజ్ చేశాను. టెక్నాలజీ ద్వారా నేను రిషి సార్ వాయిస్ని క్రియేట్ చేసి ముకుల్ సార్తో మాట్లాడి వారే ఫోన్లో మాట్లాడేటట్లు చేశాను అని అంటుంది వసుధార. ఇంకా షాక్ అయిపోతారు మహేంద్ర అండ్ అనుపమ. అయితే రిషికి ఈ విషయాలేమి అని అంటారు. లేదు మావయ్య, ఈ విషయాలు కాలేజ్లో గొడవలు రిషి సార్కి తెలీదు, తెలిస్తే ఇంకా స్ట్రెస్ అవుతారు, కాబట్టే మీరు కూడా ఈ విషయాలు చెప్పొద్దు అని అంటుంది వసుధార. సరేమ్మా, రిషి కోలుకోవడమే మాకు కావాలి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర. అప్పుడే భద్ర అక్కడికి వస్తాడు. మేడం, మీరు వచ్చేసారా? నేను మీ గురించే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మీ నాన్నగారికి ఎలా ఉంది? వారు ఇక్కడికే వచ్చారా అని అడుగుతాడు భద్ర. లేదు, మా నాన్నగారు అక్కడే ఉన్నారు, నేను మాత్రమే ఇక్కడికి వచ్చాను అని అంటుంది వసుధార. అయితే ఇంకా నేను హ్యాపీగా నా పని చేసుకోవచ్చన్నమాట అని అంటాడు భద్ర. అమ్మ వసుధార, నిజంగా ఈ భద్ర పని రాక్షసుడు అనుకో అని అంటారు మహేంద్ర. ఇంకా భద్ర, అవును, నా పని నేను చేసేంత వరకు నాకు నిద్ర పట్టదు, ఈ వసుధారాన్ని ముందు వేసేస్తే ఒక పని అయిపోతుంది అని మనసులో అనుకుంటాడు భద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శైలేంద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తాడు. మమ్మీ చెప్పినట్టు ఖచ్చితంగా ఆ చక్రపాణి కూడా కనిపించటం లేదంటే చక్రపాణి రిషి దగ్గరైనా ఉండుండాలి, లేకపోతే రిషి ఎక్కడున్నాడో చక్రపాణికి తెలిసే అవకాశమైనా ఉండుండాలి. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, ముందు చక్రపాణిని ట్రాప్ చేయాలి, ఖచ్చితంగా ఆయన భయపడి నిజం చెప్తాడు అని మనసులో అనుకుంటూ ఇంకా రౌడీలకు కాల్ చేస్తాడనమాట శైలేంద్ర. హలో సార్, చెప్పండి అని అంటారు ఆ రౌడీలు. రేయ్, ఎక్కడున్నారు అని అడుగుతారు. రిలాక్స్ అవుతున్నాం సార్ అని అంటారు రౌడీలు. రేయ్, మొన్న మీరు ఇంటికి వెళ్ళారు కదా, ఆ పెద్ద ఆయన కనబడ్డాడు కదా, ఆయన్ని ట్రాప్ చేయండి, కొట్టి నేను చెప్పినట్టు చేయండి అని అంటారు. ఏంటి ఆయన? రేయ్, మళ్ళీ ఆయన గురించే చెప్తున్నారా? ఆయన చేతిలో మనం దెబ్బలు తిన్నామంటే మనల్ని చంపేస్తాడేమో అని ఆ రౌడీలు భయపడుతూ, సార్ అంటే అది అని తడబడుతూ ఉంటారు. రేయ్, డబ్బులే కదా, మీకు ఎంత కావాలంటే అంత పంపిస్తాను, కావాలంటే ఇంకో 10 మందిని తీసుకువెళ్ళండి,
కానీ తను నాకు ప్రాణాలతో కావాలి. వాడిని ట్రాప్ చేసి మన డెన్లో పెట్టండి, నేను వస్తున్నాను అని అంటాడు శైలేంద్ర. ఓకే సార్, ఓకే అని కాల్ కట్ చేసి, రే 10 మందిని పంపిస్తాడంట, ఆ ముసలైన 10 మంది ఉంటే ఏం చేయలేలే రా అని చెప్పి ఇంకా అలా చక్రపాణి దగ్గరికి బయలుదేరుతారు రౌడీలు. చక్రపాణి అప్పుడే ఇంకా పాపం వెజిటేబుల్స్ తీసుకువచ్చి ఖచ్చితంగా రిషిబాబుకి కోలుకుంటారు. ఇంకొక 2-3 రోజుల్లో రిషిబాబు మామూలు మనిషి అయిపోతారు. అల్లుడు గారి కోసం కూరగాయలు తీసుకురావాలి అని అలా ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వస్తూ ఉంటారు. అదే టైంకి రౌడీలైతే చక్రపాణిని రౌండప్ చేస్తారు. రేయ్ ఎవర్రా మీరు అని అడుగుతారు చక్రపాణి. అదంతా నీకు తర్వాత చెప్తాం కానీ రా అని అంటారు రౌడీలు. ఎక్కడికి? రేయ్ నా సంగతి నీకు తెలీదు, చంపేస్తా, వెళ్ళిపోండే అని అంటారు చక్రపాణి. రేయ్ ఆ రోజు నువ్వు మమ్మల్ని కొట్టావు, మేమిద్దరమే ఉన్నాం, ఇప్పుడు 10 మంది ఉన్నాం, ఏం చేయగలవు అని చెప్పి ఇంకా చక్రపాణిని పాపం పట్టుకొని ఇంకా తీసుకువెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటారు రౌడీలు. చక్రపాణి పాపం పరిగెడుతూ ఉంటారు. ఇంకా వెంటనే రౌడీలు పట్టుకొని చక్రపాణిని రాడ్డుతో కొడుతూ ఉంటారు. చక్రపాణికి కరెక్ట్గా దెబ్బ తగులుతుంది. ఇంకొకసారి ఇంకా కొట్టాలని చూసేసరికి ఒక చెయ్యి వచ్చి అడ్డుపడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. ఎవర్రా నువ్వు అని అడుగుతారు. రేయ్ మీకు ఎంత ధైర్యం ఉంటే మా మావయ్యపై చేయి వేస్తారా అని ఇంకా రౌడీలందరినీ కొడుతూ ఉంటాడనమాట రాజీవ్. ఒక్కసారిగా రాజీవ్ని చూసి షాక్ అయిపోతాడు చక్రపాణి. మావయ్య మీరు వెళ్ళండి, నేను వస్తున్నాను, మీరు వెళ్ళండి అని అంటాడు. ఇంకా చక్రపాణి వెళ్ళిపోతాడు. రాజీవ్ అయితే ఇంకా రౌడీలందరినీ బాగా కొడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఒక రౌడీ అయితే ఫోటో తీసుకుంటాడు వీళ్ళెవడని చెప్పి. ఇంకా అందరూ అలా కొట్టేసరికి పారిపోతారు. ఇంకొకసారి మా మావయ్య జోలికి వస్తే తోలు తీసి చేతిలో పెడతా, వెళ్ళే అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్తాడు చక్రపాణితో పాటు. రాజీవ్ కూడా మావయ్య లోపలికి రావచ్చా అని అడుగుతాడు. ఆగు, ఎందుకు వచ్చావు? మళ్ళీ మా జీవితాల్లోకి ఎందుకు వచ్చావు? నువ్వు నన్ను కాపాడేస్తే నేను నిన్ను దగ్గరికి తీసేసుకుంటాను అనుకుంటున్నావా? నువ్వు ఏం చేశావో, నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేశావో నాకు బాగా తెలుసురా. నా సుమిత్రని ఆ రోజు నువ్వు హాస్పిటల్లో చంపాలనుకున్నావు, నేను నా కళ్ళతో చూశాను. ఇంకేం మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు చక్రపాణి. మావయ్య నేను దుర్మార్గాలు చేశాను, నేరాలు చేశాను, ఘోరాలు చేశాను, కానీ నేను మీ అల్లుని మావయ్య. నేను ఇప్పుడు మారిపోయాను. ఎప్పుడైతే నన్ను వసుధార వాళ్ళు జైల్లో పెట్టించారో నాకు జైలుకు వెళ్ళాకే నా పరిస్థితి ఏంటి, అసలు ఏంటి అనే విషయం అర్థమైంది. జైల్లో నేను తిన్న చిప్పకూడు, నేను ఉన్న రూమ్స్ నా మనస్తత్వాన్ని మార్చేశాయి. మావయ్య వసుధారాకి పెళ్లి కాక ముందు వరకు నేను వసుధారాపై ఆశపడ్డాను. వసుధారాని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు వసుధార ఆ రిషి సార్ని పెళ్లి చేసుకుంది. రేయ్ నీ మాటలు నేను నమ్మను అని అంటారు. లేదు మావయ్య, నేను నిజం చెప్తున్నాను. వసుధారకి పెళ్ళైపోయాక ఇక నేను తన వైపు ఎలా చూస్తాను చెప్పండి? నేను మనిషినే, నేను భారతదేశంలో పుట్టినవాడినే. నాకు అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు మావయ్య. వసుధారకి పెళ్ళైపోయింది కాబట్టి నేను వసుధారాని ఆ ఉద్దేశంతో చూడటం లేదు. అయినా మనమందరం ఒక కుటుంబం మావయ్య. మీరు నాకు మీ అమ్మాయిని పెళ్లి చేసిన మావయ్య, మీరు నాకు తండ్రి లాంటివారు. అలాంటిది మిమ్మల్ని ఎవరైనా చంపాలనుకుంటే నేను ఊరుకుంటానా మావయ్య? చూడండి, నేను మీకు మాటిస్తున్నాను, నేను ఎప్పుడు మీతో ఇంకా తప్పుగా బిహేవ్ చేయను. వసుధారాని కూడా నేను కంటికి రెప్పలా చూసుకుంటాను అని అంటారు ఇంకా రాజీవ్ మాటలకి ఆలోచనలో పడతాడనమాట చక్రపాణి. మావయ్య మీరు నన్ను కాకపోతే మా అమ్మ నా కొడుకుని చూసైనా మీరు నమ్మాలి. ఖచ్చితంగా నేను మీ నమ్మకాన్ని సంపాదించుకుంటాను మావయ్య, సంపాదించుకుంటాను. మీకు ఎలాంటి హాని రానివ్వను మావయ్య అని చక్రపాణి నమ్మిస్తూ ఉంటాడు రాజీవ్. చక్రపాణి ఆలోచనలో పడతాడు. నాకు తెలుసు మావయ్య, మీరు పైకి ఇలా రఫ్గా కనబడతారు కానీ మంచి మాటలు చెప్తే లొంగిపోతారు అని మనసులో అనుకుంటాడు రాజీవ్. ఇది ఇలా ఉండగా రౌడీలు శైలేంద్రకి కాల్ చేస్తారు. రేయ్ పట్టుకున్నారా, ఆ చక్రపాణిని పట్టుకున్నారా అని అడుగుతారు. లేదు సార్, ఈ మధ్యలోనే ఒకడొచ్చి మమ్మల్ని బాగా కొట్టి వాడిని కాపాడి తీసుకువెళ్ళిపోయాడు అని అంటారు రౌడీలు. ఎవర్రా, ఎవరు వాడు అని అడుగుతారు శైలేంద్ర. నాకు తెలుసు సార్ మీరు ఈ క్వశ్చన్ అడుగుతారని, అందుకే ముందుగానే ఫోటో తీసాం అని చెప్పి ఇంకా ఫోటోని వాట్సాప్లో సెండ్ చేస్తారనమాట రౌడీలు శైలేంద్రకి. ఎవర్రా నువ్వు, అసలు ఎవడు నువ్వు, ఎందుకు నా దారికి నువ్వడ్డొస్తున్నావు అని ఇంకా శైలేంద్ర చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. దేవయాని అప్పుడే శైలేంద్ర దగ్గరికి వస్తుంది. నాన్న శైలేంద్ర, ఏమైంది నాన్న, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు?
ఆ చక్రపాణిని ట్రాప్ చేశారా అని అడుగుతుంది దేవయాని. ఎక్కడ మామ్, వాళ్ళు ఒక్కరు కూడా సరిగ్గా పనిచేయట్లేదు. కరెక్ట్గా చక్రపాణిని ట్రాప్ చేసే లోపే ఎవరు నాన్న, మన ప్లాన్ని ఫెయిల్ చేసింది ఎవరు అని అడుగుతుంది దేవయాని. ఇదిగో మమ్మీ అని ఫోటో చూపిస్తాడు రాజీవ్ ఫోటోని శైలేంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దేవయాని. ఏంటి వీడా అని అంటుంది. వీడు నీకు తెలుసా అని అడుగుతాడు శైలేంద్ర. వీడు తెలియకపోవడం ఏంటి నాన్న, వీడి పేరు రాజీవ్. వీడు వసుధార వాళ్ళ బావ. వసుధారాని పెళ్లి చేసుకోవాలని చాలా ప్రయత్నించాడు. కానీ వసుధార రిషిని ప్రేమించడంతో, అండ్ వసుధార గురించి నీకు తెలిసిందే కదా, వీడికి చీకొట్టి వసుధార రిషిని పెళ్లి చేసుకుంది. అదొక పెద్ద కథలే. అయినా చక్రపాణిని కిడ్నాప్ చేస్తుంటే వీడెందుకు వచ్చి కాపాడాడు అని అడుగుతుంది దేవయాని. నువ్వే చెప్తున్నావు కదా మమ్, వాడు సొంత చుట్టమేనని, అందుకే కాపాడాడేమో అని అంటాడు శైలేంద్ర. లేదు నాన్న, వాడు మన టైపే. పైకి మంచిగా ముసుగు వేసుకొని లోపల చాలా విషం ఉంటుంది వాడికి. ఖచ్చితంగా వాడు మనకి పనికొస్తాడు నాన్న. వాడు అసలు ఏ ఉద్దేశంతో ఏం చేస్తున్నాడో అనేది మనం తెలుసుకోవాలి. వీలుంటే వాడి నంబర్ నా దగ్గర ఉంది, ఫోన్ చేసి వాడిని కలిసి మాట్లాడు. వాడు ఒకవేళ రంగంలోకి దిగితే మన పని కాస్త సులువవుతుంది అని అంటుంది దేవయాని. సరే మమ్ అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా వసుధార చక్రపాణి అయితే ఫోన్ చేస్తారు వసుధారాకి. హలో నాన్న అని అంటుంది. అమ్మ వసుధార, ఎలా ఉన్నావు అని అడుగుతారు చక్రపాణి. నేను బాగానే ఉన్నాను నాన్న, ఏమైంది నీరసంగా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది వసుధార. నా పైన రౌడీలు అటాక్ చేశారమ్మా, దెబ్బలు తగిలాయి అని అంటారు పాపం చక్రపాణి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధార. నాన్న అవునా, నేను ఇప్పుడే మీ దగ్గరికి బయలుదేరుతున్నాను అని అంటుంది వసుధార. వద్దులేమ్మా, నువ్వెందుకు ఇక్కడికి రావడం అని అంటారు. లేదు నాన్న, నేను వస్తానని చెప్పి ఇంకా వసుధార పాపం బయలుదేరుతుందనమాట చక్రపాణి దగ్గరికి. ఏమైందమ్మా వసుధార అని మహేంద్ర వాళ్ళు అడుగుతారు. ఏం లేదు మావయ్య, మా నాన్నని రౌడీలు కిడ్నాప్ చేయాలనుకున్నారంట. ఆ ప్రాసెస్లో మా నాన్నకి దెబ్బలు తగిలాయి, నేను వెంటనే వెళ్ళాలి అని చెప్పి పాపం వసుధార అయితే బయలుదేరుతుంది చక్రపాణి దగ్గరికి. నాన్న ఎలా ఉంది అని అడుగుతుంది. పర్లేదమ్మా, ఇప్పుడు బాగానే ఉన్నాను అని అంటారు చక్రపాణి. అయినా వసుధార, నేనుండగా మావయ్య గారికి ఏమవుతుంది చెప్పు అని గొంతు వినపడుతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి రాజీవ్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధార. హేయ్ నువ్వేంటిక్కడ అని అంటుంది. ఏంటి వసుధార, నేను ఇంకా పాత రాజీవ్ని అనుకుంటున్నావా? చచ్చా, నేను మారిపోయాను. నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. ఎవరో మావయ్య గారిని కిడ్నాప్ చేస్తుంటే నేనే వెళ్ళి కాపాడాను. నాన్న నువ్వు వీడిని నమ్ముతున్నావా అని అడుగుతుంది వసుధార. చూడు వసుధార, నేను చెప్తున్నాను కదా, కావాలంటే నా కొడుకు మీద ఒట్టేసి చెప్తాను, నేను నిన్ను ఎప్పటికీ ఇంకా ఉద్దేశంతో చూడను వసుధార అని అంటాడు రాజీవ్. ఇంకా వసుధార కూడా అలా చూస్తూ ఉంటుంది. మావయ్య మీరని చెప్పండి అని అంటారు. అవునమ్మా, రాజీవ్ బావ మారిపోయాడు. ఎందుకంటే నన్ను కాపాడాడని నేను చెప్పడం లేదు. నీకు పెళ్ళైపోయిన దగ్గర నుండి, తను జైలుకు వెళ్ళిన దగ్గర నుండి తను మారని చెప్తున్నాడు. తన ప్రవర్తనలో కూడా చాలా మార్పు వచ్చిందమ్మా అని అంటారు చక్రపాణి. వసుధార మాత్రం అనుమానంగానే చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా శైలేంద్ర అండ్ రాజీవ్ ఒక ప్లేస్లో కలుస్తారు. శైలేంద్ర, నేను దేవయాని వాళ్ళ అబ్బాయిని అని చెప్తాడు. ఓ, ఆ మేడం వాళ్ళ కొడుక మీరు? ఏంటి నన్ను పిలిచారు అని అడుగుతాడు రాజీవ్. నువ్వు బాగా పగతో ఉన్నావని నాకు తెలుసు. నువ్వు పైకి మంచివాడిలా నటిస్తున్నా లోపల మాత్రం వసుధారపై రిషిపై చచ్చేంత కోపం ఉందని నాకు తెలుసు అని అంటాడు శైలేంద్ర. సార్ మీరు పొరబడుతున్నారు, అది కోపం కాదు, ప్రేమ. వసుధారపై ప్రేమ. కానీ తను నన్ను చేరుకోవాలంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు. అందుకే మంచివాడిలా నటిస్తూ వాళ్ళలో కలిసిపోయాను అని అంటాడు రాజీవ్. చూడు, నీకు డబ్బిస్తాను, వసుధారాని కూడా నీ దగ్గరకు వచ్చేటట్లు చేస్తాను. కానీ మన ఇద్దరికీ బెనిఫిట్ అయ్యే అవకాశం ఒకటి ఉంది. ఆ రిషి ఎక్కడున్నాడో తెలుసుకొని రిషిని నువ్వు చంపేయాలి అని అంటాడు శైలేంద్ర. ఒక్కసారిగా రాజీవ్ షాక్ అయిపోతాడు. ఏంటి, రిషి సార్ని చంపేయాలా? అయినా మీరు తనకి అన్నయ్య అవుతారనుకుంటా, తన్ని చంపితే మీకేంటి లాభం అని అడుగుతాడు రాజీవ్. చూడు, డిబిఎస్టి కాలేజ్ ఎండి పదవి నా సొంతం అవ్వాలి. నేను ఆ కుర్చీలో రాజులా కూర్చోవాలి. కాబట్టి వాడి అడ్డు తొలగిపోతేనే నేను డిబిఎస్టి కాలేజ్ ఎండి అవుతాను. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తా, తీసుకో. వసుధార నీదే అవుతుంది, డబ్బు నీదే అవుతుంది. నా చేతులకి మట్టుంటకుండా నా పని కూడా పూర్తయిపోతుంది. కాబట్టి ప్లాన్ ప్రకారం రిషి ఎక్కడున్నాడో తెలుసుకో అని చెప్పి ఇంకా డబ్బులు ఇస్తాడు శైలేంద్ర రాజీవ్కి.
సరే, నేను ఖచ్చితంగా తెలుసుకొని మీకు ఫోన్ చేసి చెప్తాను. మీరు చేయాల్సిన పనులు చేయండి, నా చేతికి కూడా మట్టంటకూడదు అని అంటాడు రాజీవ్. ఓకే అని చెప్పి హ్యాపీగా ఇంకా శైలేంద్ర బయలుదేరుతాడు. వసుధారా, నాకు నువ్వు అవసరం లేదు, రిషి కూడా అవసరం లేదు. రిషిని చంపేసి నిన్ను వాడు తీసుకువెళ్ళిపోతే ఇంకా ఎండి పదవి నాదే అని హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా కాలేజ్లో అన్ని పరిస్థితులైతే సెట్ ఆఫ్ అయిపోతాయి అన్నమాట. సో మహేంద్ర, అనుపమ అందరూ హ్యాపీగా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఫణీంద్ర కూడా ఇంకా అలా అన్ని అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆ పనులన్నీ చూస్తూ ఉంటారు. శైలేంద్ర ఫణీంద్ర దగ్గరికి వస్తారు. డాడీ, వసుధార వచ్చిందా అని అడుగుతారు. లేదు, తను వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళిందంట. ఏ, ఎందుకు అని అంటారు. ఓ అవునా, అయినా వసుధార ఇప్పుడు ఎక్కడ ఉంటుందిలే, ఎప్పుడూ వాళ్ళ నాన్న ఇంటికో ఎక్కడికో వెళ్తూ వస్తూ ఉంది కదా అని అంటాడు శైలేంద్ర. చూడు, నేను నీకు చెప్పాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను. శైలేంద్ర, నువ్వు కొంచెం నీ నోటిని అదుపులో పెట్టుకోవాలి. నేను మినిస్టర్ గారి ముందు కూడా ఏదేదో నోటికి వచ్చినట్టు వాగుతున్నావు. ఇంకొకసారి వసుధార గురించి కానీ రిషి గురించి కానీ ఇంకేదైనా ప్రశ్నలు అడిగితే వాళ్ళు కాదు నేను ఊరుకోను అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు ఫణీంద్ర. డాడ్తో ఎప్పుడు మాట్లాడినా ఇదే ప్రాబ్లం అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా చక్రపాణి అండ్ వసుధార మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా, బాబు ఇప్పుడు కాస్త కోలుకుంటున్నారంట, నేను వెళ్ళి ఈ బట్టలు తీసుకువెళ్తాను. బాబు అసలే ఇప్పుడు పాపం చాలా అనారోగ్యంతో ఉన్నారు అని అంటాడు చక్రపాణి. సరే నాన్న, ఎవరికి తెలియకుండా వెళ్ళు, ముఖ్యంగా రాజీవ్ బావకి అని అంటుంది వసుధార. అది కాదమ్మా, నేను జాగ్రత్తగానే వెళ్తాను, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని అంటారు చక్రపాణి. ఇంకా చక్రపాణి ఎవరికి తెలియకుండా రిషి దగ్గరికి వెళ్తూ ఉంటారు. రాజీవ్ చక్రపాణిని సీక్రెట్గా ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకా అలా ఫాలో అయ్యి ఇంకా చూస్తూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా ఆ పెద్దమ్మ పెద్దయ్య దగ్గరికి చక్రపాణి వెళ్ళడం గమనిస్తాడు రాజీవ్. వెంటనే కాల్ చేస్తాడు శైలేంద్రకి. హలో సార్, మీరు చెప్పినట్టే మీ పనిలోనే ఉన్నాను. మా మావయ్య గారు ఇదిగో రిషి సార్ దగ్గరికే వచ్చినట్టున్నారు, కావాలంటే ఫోటో పెట్టమంటారా అని అడుగుతారు. లేదు, అక్కర్లేదు, రిషి అక్కడే ఉన్నాడుగా, నేను వెంటనే రౌడీలను పంపిస్తున్నాను అని ఇంక చెప్తారనమాట. ఇంకా రాజీవ్, రౌడీలు అందరూ కలిసి రిషి పైకి అటాక్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. చక్రపాణి అప్పుడే బయటికి వస్తాడు. ఇంకా చక్రపాణిని పక్కకి తోసేస్తాడనమాట రాజీవ్. రేయ్, నువ్వెంత దుర్మార్గుడివి అని అంటారు చక్రపాణి. అయ్యో మావయ్య, నేను ఎప్పుడూ దుర్మార్గున్నే, మీరు ఒక గొర్రె కసాయివాడిని నమ్మినట్టు నన్ను నమ్మారు, ఏం చేయమంటారు చెప్పండి అని ఇంకా లోపలికి వెళ్ళి రిషిని కరెక్ట్గా చంపాలి అనుకునే టైంకి ఒక చెయ్యి వచ్చి అడ్డుపడుతుంది. ఎవరో కాదు, భద్ర రాజీవ్ని, ఆ రౌడీలని బాగా కొడతాడు. ఇంకా భద్ర అందరినీ కొట్టి రిషిని కాపాడతారు. సార్, మీరేమీ కంగారు పడద్దు, నేను మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను అని చెప్పి అందరినీ కొట్టి ఇంకా పోలీసులకి అప్పచెప్తాడు. ముక్కులు అప్పుడే అక్కడికి వస్తారు. రేయ్, మీరందరూ బండెక్కండ్రా అని చెప్పి అందరినీ ఇంకా అరెస్ట్ చేసి తీసుకువెళ్తాడు ముకుల్. భద్ర ముకుల్ దగ్గరికి వస్తారు. వెళ్ళండి భద్ర, నేను చెప్పినట్లే నువ్వు కరెక్ట్గా నీ డ్యూటీని చేశావు అని అంటారు ముకుల్. సార్, అందులో ఏముంది, రిషి సార్ని కాపాడడమే మనకి ముఖ్యమనిపించింది, కాపాడాను అని చెప్తారు. వసుధార ఇంకా ఎంతకీ రాకపోవడంతో అక్కడికి వెళ్తుంది. వెళ్ళి చూసేసరికి ఇంకా ముకుల్, భద్ర అక్కడ ఉంటారు. సార్, మీరిక్కడ అని అడుగుతుంది వసుధార, చక్రపాణి గారిని జాగ్రత్తగా చూసుకోండి, ఆ శైలేంద్ర రాజీవ్ని కొనేసి మరి మీ దగ్గరికి పంపించి తను రిషి ఎక్కడున్నాడో తెలుసుకోవాలనుకున్నాడు, కానీ రిషి సార్ని టైంకి భద్ర వచ్చి కాపాడాడు. భద్ర ఎవరో కాదు, నా మనిషే అని జరిగింది చెప్తారు. అలా అండ్ రాజీవ్ని అండ్ రౌడీలందరినీ జైల్లో పెట్టి ఇంకా శైలేంద్ర దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారనమాట ముకుల్, వసుధార అందరూ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.